అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నమాజులో సజ్దాలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి దువాలు ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇన్షాల్లా. సజ్దాలో ఉన్నప్పుడు సుబ్హాన రబ్బియల్ అలా అని అంటాం, అంటే సర్వోత్తముడైనటువంటి నా ప్రభువు పరిశుద్ధుడు అనే దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా సుబ్హానకల్లహుమ్మా అనేటువంటి ఒక దువా ఉంది, దాని యొక్క అర్థం ఓ అల్లా నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభువా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను కనుక ఓ అల్లా నన్ను క్షమించు అనే దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా సుబ్హాను కుద్దూసున్ అనేటటువంటి దువా ఉంది, దాని యొక్క అర్థం అల్లాహ్ పరిశుద్ధుడు, అల్లాహ్ పవిత్రుడు, అల్లాహ్ దైవదూతల మరియు జిబ్రాయిల్ యొక్క ప్రభువు అనే దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా ఉంది, అది ఏమిటంటే అల్లాహుమ్మా లక సజత్తు అనేటువంటి ఒక దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఓ అల్లా నీకోసమే నేను సజ్దా